రేయ్ ఎవడ్రా వాడు? ఏమోనండి, ఈ ఊరికి కొత్తలాగున్నాడు. రేయ్ ఇట్రారా, నిన్నేరా, ఇట్రారా. ఏంట్రా నాతో ఏంట్రా పని నీకు? రేయ్ నన్ను రా అంటావరా? నువ్వు నన్ను రా అన్నప్పుడు నేను నిన్ను రా అనకుండా ఏమనాలరా? మర్యాద అనేది పుచ్చుకోవాలరా ఫూల్. నువ్వు నాకు మర్యాద నేర్పించావు కదూ, నేను నీకు కర్ర సమ నేర్పిస్తాను. నేర్చుకో. ఏంటి, మన ఊళ్ళోకి వచ్చి మన వాడినే కొట్టి వెళ్తారా? ఎన్ని గుండెలు రా వాడికి! పదండ్రా, వాణ్ణి మన ఊళ్ళోకి రానిచ్చిన వాళ్ళని కలిపి నరుకుదాం. పదండి. మన ఊరి వాళ్ళని కొట్టడానికి, మన కుప్పలు తగలపెట్టడానికి గవర్రాజు గారి మనుషులు పంచలగేసుకుని వస్తున్నారట. ఎన్ని గుండెలు రా వాళ్ళకి! వాళ్ళ శాల్తీలు లేపితే గాని ఈ ప్రెసిడెంట్ నాగరాజుకి నిద్రే పట్టదు. ఈ ఊళ్ళకు పట్టిన చరిత్రం ఎప్పుడో తెలుసుకుని వస్తాను. తెలియదు. ఏం జరిగింది? మన ఊరు వాడెవడో ఒక గవర్రాజు మనుషులు కొట్టాట. ఆ సంగతి తెలిసి ఆ ఊరు వాళ్ళు కత్తులు తీసుకుని బయలుదేరారు. మనవాడు కూడా ఆవేశంగా బయలుదేరారు. ఏం జరుగుతుందో ఏంటో నాకు భయంగా ఉంది. అయ్యో, వాళ్ళని కొట్టింది నేను. నువ్వా? నేనే. నా వల్ల 2 ఊళ్ళు కొట్టుకోకూడదు, నేను ఒప్పుకోను. వాళ్ళని ఆ ఊరు సంగతి నా మాట విను. ఎవరిని కొట్టారో, ఎందుకు కొట్టారో ఆలోచించరే. ఈ ఊరు నుంచి ఆ ఊళ్ళోకి వెళ్ళింది నేను. మీ ఊరు వాడు పిచ్చిగా మాట్లాడితే కోపం వచ్చి కొట్టింది నేను. మీ 2 ఊళ్ళకి సంబంధం లేనివాడిని. నా గురించి మీరు కొట్టుకోకండి ప్లీజ్. ఏంట్రా మీటింగ్ ఇస్తున్నావా? ముందు నిన్ను లేపేస్తే గానీ. స్టాప్ ఇట్. మీరు చంపాలనుకుంటే నన్ను చంపండి. రక్తం కళ్ళ చూడకుండా ఇక్కడి నుంచి కదలకూడదు అనుకుంటే నన్ను నరకండి. ఈ ఊరి గెస్ట్ గా వచ్చి నా గురించి మీరు గొడవలు పెట్టుకోవద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపోండి. దడి బండి కట్టే చూస్తానండి రా.